కృష్ణమధుడు చెబుతున్నాడు, ఓ జఘ్ను మహర్షి, ఎంతటి పాపాత్ములైనా సరే, వారు ఎప్పుడు మాఘమాస వ్రతం ఆచరించకపోయినా సరే, ఎవరైనా వ్రతం చేస్తున్నప్పుడు చూస్తే చాలు వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది. పూర్వకాలంలో విదేహ దేశంలో భారకుడు అనే శూద్రుడు ఉండేవాడు. అతడు వ్యవసాయదారుడు. అతని భార్య పేరు భామిని. ఆవిడ చాలా కోపిష్టి. ఆ కారణంగా ఇరుగు పొరుగు వారితో జగడాలాడుతూ ఉండేది. ఆవిడ నోటికి జడిసి ఊరిలో వారంతా తప్పించుకు తిరిగేవారు. ఈవిడనే సమర్థిస్తూ ఆవిడతో పాటు ఇతరులతో తగాదాలాడుతూ ఉండేవాడు. వీరి కుమారుడు వినయుడు చాలా మంచి లక్షణాలున్నవాడు. అందరితోనూ సఖ్యతగా ఉండేవాడు. తల్లిదండ్రులు అకారణంగా కొట్టినా బాధపడేవాడు కాదు. అతని స్నేహితులు కూడా చాలా మంచి అలవాట్లున్నవారు. స్నేహితులతో పాటుగా పాఠశాలకు వెళ్ళి గురువుల దగ్గర విద్య నేర్చుకునేవాడు. అతడు ఇతర గురువులకు దగ్గరికి వెళ్ళడం వల్ల తల్లిదండ్రులు నచ్చేది కాదు. అయినా విద్య మీద శ్రద్ధతో వినయుడు పాఠశాలకు వెళ్ళేవాడు. పిల్లవాడు పెరిగి పెద్దయినాడు. వ్యవసాయం నేర్చుకున్నాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. తల్లి మాత్రం గయ్యాళి గంప, జగడాల పుట్ట. ఉట్టి పుణ్యానికి కుమారుని తిట్టిపోసేది. పిల్లవాడు పెద్దవాడైనాడనే ఆలోచన కూడా ఉండేది కాదు. పిల్లవాడు యుక్త వయస్కుడైనాడు. బుద్ధిమంతురాలైన చక్కని పిల్లనిచ్చి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి పేరు సువ్రత. పేరుకు తగ్గ పిల్ల. చక్కటి అలవాట్లు ఉన్నాయి. వినయుడు, సువ్రత అన్యోన్యంగా ఉన్నారు. సువ్రత ఉత్తమ స్త్రీ. ఆమె దృష్టిలో భర్తే దైవం. అత్తమామలని భక్తిగా చూసేది. ఇంట్లో అన్ని పనులు తానే చేసుకుపోయేది. అత్తగారిని ఏ పని చేయనిచ్చేది కాదు. అంతగా చేస్తున్నా అత్తగారు ఆ మాత్రం కోడలు చేసిన ప్రతి పనికి మాత్రం వంకలు పెట్టేది. నోరారా తిట్టేది. ఒకసారి కొట్టేది కూడా. భారకుడు భార్యకు వంత పాడేవాడు. కొడుకు కోడలిని తిడుతూ ఉండేవాడు. వినయుడి దృష్టిలో తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు కాబట్టి వారిని ఏమనేవారు కాదు. ఒకసారి ఏమైనా సహించి కాలం వెళ్ళబుచ్చేవాడు. ఒక రోజున భామిని విపరీతమైన కోపంతో కోడల్ని కొట్టింది. అత్తగారి చేతిలో దెబ్బలు తిన్న సువ్రత ఏడుస్తోంది. అది చూసిన వినయుడు చాలా బాధపడ్డాడు. అతడు తల్లిదండ్రులతో, అమ్మా నాన్న, మీరిద్దరూ పెద్దవారు, అనుభవంలో ఉన్నవారు, మంచి చెడులు తెలిసినవారు, మీకు చెప్పవలసిన అవసరం లేదు. మీ కోడలు సువ్రత చాలా మంచిది. ఇంటి పని, వంట పని అంతా తానే చేసుకుంటోంది. అయినా తన మీద నీకు కోపం ఎందుకు? మన వంశాన్ని వృద్ధి చేసేదే కదా కోడలు. అటువంటి కోడలు మీద ద్వేషం ఎందుకు? మీ కోపానికి కారణం ఏమిటో చెప్పండి అని తప్పు చేస్తే మందలిస్తాను. నేను కానీ సువ్రత కానీ మీకు ఏ రకమైన అపకారం చేయలేదు. కోపం వల్ల జ్ఞానం నశిస్తుంది, ఆలోచనాశక్తి నశిస్తుంది. ఈ కోపాన్ని తగ్గించుకుని సువ్రత మీద వాత్సల్యం చూపించండి అన్నాడు. కొడుకు చెప్పిన మాటలు తల్లిదండ్రులకు వెగట అయ్యాయి. వారు మరింత చెలరేగిపోయారు. మేము ఏం చేయాలో మాకు తెలుసు. తల్లిదండ్రులమైన మాకే నీతులు చెప్తున్న నిన్ను నరికినా పాపం లేదు అంటూ పక్కనే ఉన్న బడత తీసుకుని కొడుకుని కొట్టారు. తల్లిదండ్రులను ఎదిరించరాదు అనే నీతి కట్టుబడి ఆ దెబ్బలు భరించారు ఆ కొడుకు కోడలు. ఒకరోజు సువ్రత వంట చేసి పొలం నుంచి మామగారు భర్త వస్తారని ఎదురుచూస్తోంది. ఇంతలో ఒక ఊరకుక్క వచ్చి చేసిన వంటంతా చిందరవందర చేసింది. నిద్రపోతున్న అత్తగారు లేచి చిందరవందరగా పడిన వంట పదార్థాలు చూసి కోడలు అజాగ్రత్త వల్లనే ఇలా జరిగిందని కోడలిని కొట్టి గదిలో పెట్టి గడియపెట్టింది. వినయుడు తల్లి కాళ్ళు పట్టుకుని బతిమిలాడాడు. కోడలిని కొట్టవద్దన్నాడు. దాంతో రెచ్చిపోయి ఇంకా రెండు బాది తిండి నీళ్లు లేకుండా గదిలో పెట్టి తాళం వేసింది. వారం రోజులు గడిచాయి. కొడుకు కోడలు ఇద్దరికీ అన్నపానీయాలు లేవు. అలానే పడున్నారు. ఇంతలో కోడలి తండ్రి పిల్లని చూద్దామని వచ్చాడు. అంత ఎత్తు లేచింది భామిని. మీ కూతురు ఏం చేసిందో మీకు తెలియదు. అయినా ఎలా హాయిగా పడుకుందో చూడండి గది తాళం తీసింది. అన్నపానీయాలు లేక చచ్చిపడింది. సువ్రత తండ్రి గొల్లుమన్నాడు. చేసేది లేక తమ ఊరికి వెళ్ళిపోయాడు. వినయుడు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వారి ముఖాలు చూశాడు. ఏమీ అనలేదు. తర్వాత కాశీకి వెళ్ళి గంగలో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యకుడు భామిని దంపతులని ఊరిలో వారు నానా తిట్లు తిట్టారు. కొడుకు కోడలు ఉన్నంత వరకు వారి విలువ తెలియలేదు. వారు మరణించిన తర్వాత పుత్రశోకం భరించలేక తెగ వెలిపించారు. ఇప్పుడు ఎంత ఏడ్చినా పోయినవారు తిరిగిరారు కదా. అలా ఏడ్చి ఏడ్చి తిండి నీళ్లు లేక, నానేవారు లేక, పలకరించేవారు లేక మరణించారు. యమదూతలు వీరిని నరకానికి తీసుకుపోయి అనేక బాధలు పెట్టారు. చివరిగా నీచ నికృష్ట జన్మలెత్తమని యముడు వీరిని భూలోకానికి పంపించేశాడు. క్రిమి కీటకాల నుంచి వరుసగా అనేక జన్మలెత్తారు. కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు పంపానది ప్రాంతంలోని ఒక పుట్టలో త్రాచుపాములాగా జన్మించారు. ఒక రోజున అక్కడకు ధీరుడు, ఉపధీరుడు అనే బ్రాహ్మణ బాలకులు వచ్చారు. అది
మాఘమాసం అందుచేత నదిలో స్నానం చేసి మాధవుడిని పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ శబ్దానికి పుట్టలోని పాములు బయటకు వచ్చాయి. జరుగుతున్న వ్రతాన్ని కనులారా చూశాయి. మాఘమాస వ్రతాన్ని చూశాయి కాబట్టి వారి పాపాలన్నీ హరించుకుపోయి వైకుంఠం చేరాయి. కాబట్టి ఓ జహ్ను మహర్షి, ఎంతటి నీచ నికృష్టమైన పనులు చేసిన వారైనా సరే మాఘమాస వ్రతం చేయడం వలన వారి పాపాలు పటాపంచలైపోయి చివరికి విష్ణుపదం పొందుతారు అని చెప్పాడు కృష్ణమధుడు. మాఘపురాణం 28వ అధ్యాయం సంపూర్ణం.